మహిళ पैरेड कमांडर गौरव मुख्य अतिथि टू एनसीसी कंटेंट आपके निरीक्षण के लिए हाजिर है। ఇక్కడ మొత్తం 7 కంటింజెంట్లు పుష్పాలతో అలంకరించబడినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ వారికి జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ శ్రీ వేపసన్ వెంకటేష్ గారు ఐఏఎస్ వారు, అలాగే ఏలూరు జిల్లా సుబ్రహ్మణ్య పోలీస్ శ్రీమతి ముచ్చటైనటువంటి పుష్పాలతో అలంకరణ చేశారు ఈ వాహనాన్ని పోలీస్ వారు. దయచేసి కార్యక్రమానికి చేసిన అధికారులందరూ కూడా వెళ్ళి मंच से गुजरने के लिए आज्ञा प्रदान करें। మార్చ్ పాస్ and second contingent your contingent Adun Commander Sri M. Bhaskar Rao RSI AR Eluru and second in charge KVP Satyanarayana RSI 347 AR Eluru and third contingent మన ముందుకు వస్తున్నారు civil police contingent platoon commander SK Madina Bhasha SIR police Eluru 3 Town PS second in charge Sri S. Rajendra Prasad Babu ARSI 1533 AR and fourth contingent Hondas contingent platoon commander LV Satyanarayana 19th battalion NCC girls contingent platoon commander Kumar SK Abdul Ashina and third year BSc St. Anne's College Kumari Gitanjali boys contingent NCC platoon commander Sri VSC Santosh second BSc CRR College and M. Rajesh. అందరికీ నమస్కారం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని ఏకతాటిపై తెచ్చి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన దేశ నాయకులు మరియు మన రాష్ట్రానికి చెందిన
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మొదలైన ఎందరో స్వతంత్ర సమర యుధువులకి నా ప్రత్యేక నివాళులు తెలియజేసుకుంటున్నాను, అర్పణిస్తున్నాను. ఎందరో మహానీయులు, మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఈ సందర్భంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవల్ని స్మరించుకుంటూ వారి నుండి అందరూ స్ఫూర్తి పొంది వారి ఆశయాల్ని గుర్తింపుగా 125 అడుగుల ఎత్తున స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషం ఇస్తుంది. వారు చెప్పినట్ల నేను నా దేశం, ఈ రెండిట్లో నా దేశమే అత్యంత ముఖ్యమైనది అనగా ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా మర్చిపోకూడదు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్నతంగా చూపిస్తుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమ ప్రగతిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఆధునిక మరియు ఆధ్యున్నత వైద్య సేవలు అందించడానికి సుమారు 500 కోట్లతో ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ మేరకు నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతు సంక్షేమ కోసం 275 కోట్ల అంచనాతో మామిడి పల్ప్ యూనిట్ మరియు ఇంటగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని స్థాపించి ప్రక్రియ జరుగుతున్నదని తెలియజేసుకుంటున్నారు. రైతు సంక్షేమంలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం కింద వల్ల నష్టం పోయిన వారి పంట సంవత్సరంలో ఇప్పటి వరకు 60,390 కౌలు రైతులకి పంట సాగుల్లో మన జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది వివిధ పథకాలకి 3,544 మంది రైతులకి 26 కోట్లు ఖర్చు చేయడం అయింది. రైతులకి 30,000 పశువులకి డీవార్మింగ్ మందులు మరియు 34 లక్షల పశువులకి రోగించడానికి అమూల్ డైరీ ద్వారా రోజుకి 18,000 లీటర్లు పాల సేకరణ చేయడం జరుగుతుంది. మారుమూల ప్రాంతంలో పశువులకి వైద్య సేవలు, మత్స్యకారులకి 1,28 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. జల వనరుల శాఖ ద్వారా 2,24,000 ఏకర్లు ఆయకట్టు ఏరియాలో 19 మండలంలో విస్తరించి ఉన్నది. ఏలూరు 16 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయి. తమిళేరుపై బలివే గ్రామం వద్ద 18 కోట్లతో చెక్ డ్యామ్ మరియు డబుల్ లైన్ బ్రిడ్జ్ త్వరలోనే ప్రారంభం చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన మంజూరు చేయగా ఇంతవరకు 72 కోట్లతో 33 పనులు 1,064 భవనాలు మంజూరు చేయగా 665 పనులు పూర్తి అయ్యి 40 కోట్ల ఖర్చుతో ముందుకెళ్లడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 4,07,000 ఇల్లులకి కుళాయి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ ద్వారా 112 కోట్లతో ద్వారకా తిరుమల, టీ నరసాపురం మరియు నారాయణపురంలో సబ్సిడీ. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మన ముందుకు వస్తున్నారు ఏఆర్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ బి నరేంద్ర కుమార్, ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు, 2IC శ్రీ ఎం రామారావు, ఏఆర్ఎస్ఐ 1545 ఏఆర్ ఏలూరు. సెకండ్ కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ ఎం భాస్కర్ రావు, ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు, శ్రీ కేవీ సత్యనారాయణ, ఏఆర్ఎస్ఐ 347 ఏఆర్ ఏలూరు. అండ్ థర్డ్ కంటింజెంట్ సివిల్ పోలీస్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఎస్కే మలీన్ భాషా, ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలూరు 3 టౌన్ PS. And fourth contingent, Home Guards contingent, Platoon Commander Sri NB Sachinanda, HG 163. And fifth contingent, 19th Battalion, NCC Girls contingent, Platoon Commander Kumar SK Abdul Ashim, 3rd BSc St. Anne's College, Hello. And sixth contingent, 19th NCC Boys contingent,
ప్లాటూన్ కమాండర్ శ్రీ విఎస్వి సంతోష్, సెకండ్ బిఎస్సి సిఆర్ఆర్ కాలేజీ నెల్లూరు. అండ్ బ్యాండ్ శ్రీ ఎంసిహెచ్ కుమార్ బాబు ఏఆర్పిసి 294. కాపాడడానికి, నేర దర్యాప్తులను వేగవంతం చేయడానికి దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ఏలూరు దిశ మహిళా పోలీస్ స్టేషన్కి అందించారు. అరువు మన ముందు నుంచి వెళ్తున్నారు దిశ. మన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి డి మేరీ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈ దిశ యాప్ని లక్షలాది మందికి ఈ మధ్యకాలంలో డౌన్లోడ్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ కూడా మనం ఒక్కసారి ఉత్సాహపరుద్దాం. దిశ సబ్సిడీపై పంచదార మరియు కందిపప్పు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. మరి నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర దీని ద్వారా పశువులకు అంబులెన్స్ సేవలు 1962 ఫోన్ చేస్తే చాలు, గంటలోపే పశువు వద్దకే వైద్యం. అలాగే వాహనంలో ఆదాయం. మధ్య దళారీలు, కమిషన్ ఏజెంట్లకు స్వస్తి. 10 రోజులకు ఒకసారి పాల బిల్లులను నేరుగా మహిళా పాడి రైతుల ఖాతాల్లోకి చెల్లింపు. డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకం కుటుంబానికి గరిష్టంగా 5 పెద్ద 11.56 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో మంజూరైన 83,825 గృహాలని, అలాగే 24,785 గృహాన్ని సొంత స్థలాల్లో మంజూరు చేశారు. ఐటీడీఏ పరిధిలో బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో ఆదివాసీలకు PM జన్మన్ ద్వారా 2.39 లక్షల కాస్ట్ తో 469 గృహాలు మంజూరు చేయబడ్డాయి. స్వయం గృహాన్ని నిర్మించుకోలేని 19,704 మంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలి. జగనన్న కాలనీలు ఇల్లు కావి, అవి ఊళ్ళు. నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు. అందుకే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని అదుగా మనం చూస్తున్నాం. పాపలు ఈ విషయంలో అనేక విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకి తీసుకెళ్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. తర్వాత మన ముందుకి రాబోతున్నటువంటి డ్రామా జలవనరుల శాఖ ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఈరోజు మనం చూస్తున్నాం. మానవుడికి చాలా ముఖ్యమైనటువంటిది నీరు. అలాగే ఏ పని చేయాలన్నా కావలసింది నీరు. నీరు లేకపోతే జీవనం లేదు. పంచభూతాలలో అగ్రభాగం నీటిది. పరిగెత్తే నీటికి నడక నేర్పుదాం, నడిచే నీటిని భూమిలోకి ఇంకింపజేద్దాం. జల సంరక్షణలో భాగంగా కాంటూర్, ఖండిత కందకాలు, చెక్ డ్యామ్, ఊటగుంటలు, చిన్న ఊటగుంటలు, అమృత సరోవర్ చెరువులను అభివృద్ధి చేయడం ఈ పథకంలో ఒక భాగమే. మెరిసే వజ్రం కన్నా పంటనిచ్చే నీటి చినుకు మిన్న. చుక్కా చుక్కా కలిస్తే గోదావరి, చుక్కే కదారి వదిలేస్తే ఎడారి. అందుకే మనం నీటిని ఒడిసి పడదాం, నీటిని నిలబెట్టుకుందాం. తరిగిపోతున్నది జలనిధి, పెంచుకోవడం మన విధి. పరిగెత్తే నీటికి నడక నేర్పుదాం, నడిచే నీటిని భూమిలోకి పంపిద్దాం. అదిగో ఆ నీటిని భూమిలోకి ఎలా చేయాలన్నది తెలియజేస్తున్నారు. మన ముందు నుంచి వెళ్తోంది గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్య వర్యులు శ్రీ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పింఛను కానుక పథకాలను నవరత్నాల్లో మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన ప్రకారం 100% హామీలు నెరవేర్చిన పేదల పక్షపాతిగా ఆయన అండగా నిలబడ్డారు గౌరవ ముఖ్యమంత్రి. వృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 3,000 రూపాయలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట వైఎస్ఆర్ వృద్ధాప్య పింఛన్, వికలాంగ పింఛన్, వితంతు పింఛన్, అభయ హస్తం, ఫిషర్మ్యాన్ పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, కళ్ళు గీత కార్మికుల పింఛన్, ఇలా ఒకటి కాదు అనేక రకాలుగా ప్రతి పేదవారికి నేనున్నాను, నేను విన్నాను అంటూ ఆయన వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విధాలుగా ప్రతి రైతుకి కూడా ఎవరైతే వ్యవసాయంపై ఆధారపడ్డ జీవాధారిత వ్యవసాయమే ప్రకృతి. ఈ వ్యవసాయం ఈ పద్ధతులు అందిస్తూ బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం,
అనే సహజ రసాయనాలు వాడి సాగు ఖర్చు తగ్గించి రైతులకు ఆదాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తోంది. అదిగో మనం చూస్తున్నాం. వ్యవసాయ శాఖ శకటం మీద పచ్చని పంటలతోటి మొక్కలతోటి మత్స్య ఉత్పత్తిలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మత్స్యకారుల ఉపాధి అవకాశాలు పెంచడానికి సహజ నీటి వనరులలో చేప పిల్లలు విడుదల చేయడం, ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరుతో నిధి చేపల దుకాణాలు, 10 లక్షల విలువతో డైరీ షాపులు, 20 లక్షల విలువతో సూపర్ షాపులు, మత్స్య ఉత్పత్తులు తిరుబండారాల షాపులు, 50 లక్షల విలువతో ప్రత్యేక వంటకాల రెస్టారెంట్లు. ఇదిగో వాహనం మీద చూస్తున్నాం, కనబడుతోంది మత్స్యశాఖ అభివృద్ధి. లైవ్ ఫిష్ చూస్తున్నాం. బహుశా చేపలు తినేటటువంటి వారికి చూస్తే నోరు అనుకుంటా అక్కడ వంటకాలు మన వాళ్ళు చక్కగా డిస్ప్లే కూడా చేశారు. చూస్తున్నాం. అభివృద్ధి పదంలో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో మన ఏలూరు జిల్లా ఉండడంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత సంకల్ప యాత్ర 23 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించారు. గతానికి ఇప్పటికీ విజిబుల్ శానిటేషన్ చాలా అద్భుతంగా కనబడుతోంది. ఎందుకంటే భారతదేశంగా మనం చక్కగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ నగరపాలక సంస్థ చూస్తున్నాం. అక్కడ శకటం మీద ఎన్నో వివిధ సంక్షేమ పథకాలు అక్కడ ఉన్నాయి. పిఎం ముద్రా లోన్ 883 పాఠశాలల్లో 293.78 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించబడుతోంది. అదేవిధంగా సాంకేతిక డిజిటల్ విద్యలో భాగంగా ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 16,623 విద్యార్థులకు 54.85 కోట్లతో ఖర్చుతో ఉచితంగా జాతులు పంపిణీ చేయడం ఎంతో అద్భుతంగా. అలాగే పిల్లలకు ఆ పిల్లల మధ్య మన కలెక్టర్ గారు వారి యొక్క అంకిత భావాన్ని చూసి పిల్లలంటే అమితమైన ప్రేమ పిల్లలు గోదావరికి ముఖ్యమైన తూర్పు శిఖరం నదులు అటువంటి మన విద్యా విభాగాల్లో జరిగిన జరుగుతున్న వృద్ధి అభివృద్ధి పురోగతి. ఈరోజు మనం చూస్తున్నాం ఈ చిన్నారి అంకిత భావం అత్యద్భుతంగా వారి యొక్క బ్యాండ్ ప్రదర్శన జరిగింది. మనబడి 4 ఫేజ్ 182 పాఠశాలలో 732 IFPS ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మరియు 503 పాఠశాలలో 623 స్మార్ట్ టీవీలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఈ సంవత్సరం జగనన్న విద్యా కానుక 4th ఫేజ్ లో భాగంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యా కానుకని అందించడం జరిగింది. చూస్తున్నాం మనం
చదువులైన వాళ్ళ స్థితికి నిదర్శనంగా మన కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ చదివే దైవంగా ఆరాధించి ప్రత్యేక స్థానాన్ని పొందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా చేస్తున్న శ్రీమతి మేరీ ప్రశాంతి విద్య సుగంధంతో సువాసనలు వెదజల్లుతున్న మన జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి లావణ్యవేణి విద్యారంగంలో ఎదిగి ఉత్సాహం గుప్పొంగుతూ ఆ పిల్లల్లో ఎంతో ఆనందం రేకెత్తుతూ మన ముందుకు వస్తుంటే మన వల్ల కూర్చోవడం ఏం బాగుండలేదు. గట్టిగా చప్పట్లు కొడుతుంటే వాళ్ళకి మరింత ఉత్సాహం వస్తుంది. పొద్దున్నే వాళ్ళు ఉషోదయాన్ని వచ్చి ఇక్కడ కూర్చొని ఈ నిమిషం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ మన ముందుకు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహిద్దాం. అదుగు పిల్లలు ఎంతో ఉత్సాహంతో మన ముందు నుంచి వెళ్తున్న మరొకసారి వాళ్ళని ఉత్సాహపరచడం కోసం గట్టిగా మనం చప్పట్లు కొడదాం. చదువుకోని వారు, చదువు రాని వారు, చదువుల మధ్యలో ఆపేసిన వారు జీవిత బండి బండిని లాగడం మనం చూస్తున్నాం. మనకి ఇదిగో మన ముందు నుంచి వెళ్తున్నారు గోపనపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థులు. నిత్యం ఇప్పటికీ ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డ్స్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎంతో క్రమశిక్షణతో మన ఏలూరు జిల్లాలో ఈ గోపనపాలెంలో ఉన్నటువంటి ఈ కాలేజీ ద్వారా మన భారతదేశంలో ఎంతో మంది మంచి శిక్షణ కోసం ఇక్కడికి వస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి వ్యాయామ కళాశాల. ఆరోగ్యానికి ప్రతినిత్యం మనం వ్యాయామం చేయాలి. ప్రతి ఒక్కరికి వ్యాయామ అవసరం ఎంతో ఉంది. ఎదుగు చూస్తున్నాం ఉత్సాహంతో, ఉద్వేగంతో మన ముందు నుంచి వెళ్తున్నటువంటి వీరందరినీ కూడా. ఇప్పుడు మన ముందుకు వస్తుంది విద్యాశకటం. ఆ విద్యాశకటం ద్వారా మనకి వారిచ్చే సందేశం ఒక్కటి, ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల చదువును కొనసాగించండి, పూర్తి చేయనివ్వండి. చదువును మధ్యలో ఆపేక. నేను ఇంతకు మించి ఏమీ చేయలేనంటే ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యుండేవారా, ఒక మంచి శాస్త్రవేత్తగా ఉండేవారా, ఎవరు ఎక్కడ ఇది నీ వల్ల కాదు అన్న చోట అక్కడే అది సాధించి చూపించిన మహోన్నతమైన వ్యక్తులు వికసిస్తున్న తీరు చూస్తున్నాం. డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి అక్కడ. ఒకప్పుడు చిన్నపిల్లలు ట్యాబ్ ముట్టుకోవాలంటే భయపడేవాళ్ళు, కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్తో మన ఆడుకోవడం అలవాటైపోయింది. విద్యార్థులు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది చూస్తున్నాం. ఇటు పక్కన మళ్ళీ ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని నియమించడం, వాళ్ళకి ఎనీమియా సంబంధమైనటువంటి టెస్టులు చేయడం, వృత్తి విద్యా కోర్సులు లైబ్రరీలో కష్టపడితేనే ఉంది. తిండి కలిగితే కండ కలదోయి, కండ కలిగిన వాడి మనుషులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఒక మనిషిగా ఎదగాలంటే వారికి కావాల్సింది విద్య. ఒక మనిషి మహనీయుడిగా మారాలంటే వారికి కావాల్సింది విద్య. ఒక మనిషి మహోన్నత శక్తిగా మారాలంటే ఆ వ్యక్తికి కావాల్సింది జ్ఞానం. ఇవన్నీ ఇచ్చేదే విద్య. ఆ విద్యని నేర్పుదాం, 10 మందికి నేర్పుదాం. విద్యా విలువ తెలుసుకుందాం, విద్య కోసం బ్రతుకుదాం. మన ముందుకు వస్తుంది తర్వాత రాష్ట్ర జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ తప్పిదాల వల్ల కలిగేటటువంటి ప్రమాదాల్ని నివారించడం కోసం ముందు జాగ్రత్తలు తీసుకునే విధానాల్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, పరిశ్రమల్లో, వైద్యశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను, విద్యార్థులను, కార్మికుల్ని కూడా చైతన్యపరుస్తారు. ఇటీవల
గ్యాస్ సిలిండర్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనేటటువంటిది ప్రతి చోట కూడా నేర్పుతున్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 412 అగ్ని ప్రమాదం